అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 5. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 6:54. యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మీయ ఆహారమైనని మనం సాక్ష్యం ఇచ్చినలా విశ్వాసముతో మనము రొట్టెలో పాత్రలో పాలిభాగం పొందవలను. మనము నాకు తృప్తి కలిగింది, నాకు లోక సంబంధమైన సంగీతం మీద కానీ స్నేహితులు మొదలగు వాటి మీద కానీ కోరిక లేదు అని చెప్పుదాము. మనం దీనిని యథార్థంగా చెప్పవలను. లేని యెడల మనం తీర్పులోనికి వచ్చుదాము. అది తప్పుడు సాక్ష్యమగును. ప్రభు అయిన యేసుక్రీస్తు నా యొద్దకు వచ్చేవాడు ఆకలి కొనడు, దప్పికొనడు అని చెప్తున్నాడు. ఇట్టి అనుభవమును కలిగి ఉండుటకు మనం ఆయనను ఏ విధంగా తిని త్రాగవలనో ఆయన అనేక పర్యాయములు మనకు చెప్తున్నాడు. జీవాహారమును నేనే. యోహాను సువార్త 6:4. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే. యోహాను సువార్త 6:51. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. 53-54. ఒక దినమున మనం మహిమా శరీరముతో తిరిగి లేచుదు మన నిరీక్షణ కలదు. మన పాపము నిమిత్తం చనిపోయి తిరిగి లేచిన ప్రభువే ఆయన ఉన్న స్థలములో మనమును ఉండులాగున మరల తిరిగి రానయ్యున్నాడు. యోహాను సువార్త 14:3. ఆయనకున్నట్లు మనమును అమర్త్య దేహమును పరసంబంధమైన దేహమును కలిగి ఉన్న ఎళ్ళనే ఇది సాధ్యమగును. మన ప్రభువు మన నిమిత్తం మరలా రానయ్యున్నాడను నిరీక్షణను మనం కలిగి ఉన్నాం. మనం ఆయనను చూసుదుము, ఆయనను పోలియుందుము. ఈ నిరీక్షణ మనకు గొప్ప సంతోషమును కలుగజేయును. అలవాటుగా బలలో పాలుభాగం పొందుట కంటే నా ప్రభువు నా కొరకు వచ్చుచున్నాడు, ఆయన నన్ను చేర్చుకొనును, నిరంతరము నన్ను ఆయనతో నుండనిమ్ము అని నువ్వు చెప్పవలను. ఆ నిరీక్షణ సహజ సిద్ధంగానే లోక సంబంధమైన నశించిపోవు విషయముల యందరి కోరికల నుండి విడిపించును. యోహాను సువార్త 6:55-56 ప్రభువు నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును అని చెప్తున్నాడు. ఆ రొట్టెను నా పరలోకపు ఆహారముగా, ఆ పాత్రను నా పరలోకపు పానీయముగా తీసుకొనుట నేను ఆయన యందును ఆయన నా యందును జీవించుచున్నాడు అన్న దానికి రుజువు అయినది. 57. దాని అర్థం ఏదనగా ఎల్లప్పుడూ ఆయన సన్నిధి యొక్క గమనికను కలిగి ఉన్నామని అర్థం. మనం అనేక భూ సంబంధమైన శోధనలు కలిగి ఉన్నను దైవ సన్నిధిని ఎల్లప్పుడూ గమనించగలం. పాపము, ద్వేషము, శత్రుత్వము, గర్వముతో కూడిన తలంపు ఆ గ్రహింపు లేకుండా చేయను. ఒకవేళ నీవు నీ భార్య ఎడల కానీ పిల్లల ఎడల కానీ కోపం కలిగి ఉండి ప్రార్థించుటకు ప్రయత్నించిన ఎడల నీ నోటికి మాటలు రావు. కానీ నీవు అవును ప్రభువా, నేను నిన్ను నొప్పించి తిని, నేను నా భార్య, భర్త లేక పిల్లల ఎడల కోపం కలిగి ఉంటిని, దయచేసి నన్ను క్షమించుము అని విశ్వాసముతో ప్రార్థించిన ఎడల నీవు దేవుని సన్నిధిని అనుభవించగలవు. ప్రైజ్ ది లార్డ్.